హే అవి హాయ్. కాఫీ? తాగేసి వచ్చాను. షుగర్ ఎన్ని స్పూన్స్? హే కాఫీ అని జ్యూస్ తెచ్చేవేంటి? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏంటి ఇలా వచ్చావు? నువ్వే కదా వచ్చంటి రమ్మన్నావు. నువ్వు నన్ను లవ్ చేసావు కదా, అప్పుడు నీకేమనిపించింది? నీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? హే, చెప్పు. నన్ను లవ్ చేసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? నేను చూడాలనిపించింది, ఇంకా నీతో మాట్లాడాలనిపించింది. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా. కాఫీకి జ్యూస్కి తేడా తెలిసేది కాదు. ఇంకా ఇంకా ఐ లవ్ యూ చెప్పాలనిపించింది. అనిపించింది కదా. పార్టీకి వెళ్ళావా? రాహుల్ బర్త్డే పార్టీకి వెళ్ళావా? లేదు, మనం మళ్ళీ కలుద్దాం. సారీ ఆడి, ఇందాక నేను నీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు నిజం చెప్దామని కాల్ చేశాను. వద్దు, నన్ను ఇబ్బంది పెట్టి నిజానికంటే నేను బాధపడకూడదని చెప్పిన అబద్ధమే బాగుంది. వెళ్ళి నీ మనసులో ఉంది రాహుల్కి చెప్పే. సారీ బేబీ, లేట్ అయింది. వేర్ ఆర్ యూ? హే అవి ఏమైంది టెన్షన్ పడుతున్నావు? రాహుల్ ఐ లవ్ యూ చెప్పాక నేను తన్ని లవ్ చేయట్లేదన్న విషయం నాకు తెలిసి ఉంటే నా పరిస్థితి ఏంటాడి? అది కాదు, నువ్వు చెప్పిన సెంటెన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అయినా ఎందుకు ఐ లవ్ యూ చెప్పలేకపోయాను చెప్పు. నీకు ఇంకేమైనా అనిపించిందా? అదే నన్ను చూడాలి, మాట్లాడాలి, ఐ లవ్ యూ చెప్పాలి, ఇవి కాకుండా నీకు ఇంకేమైనా అనిపించిందా? అనిపించింది, నీతో కలిసి బతకాలనిపించింది. అది అది అనిపించలేదేమో నాకు, అందుకే నేను ఐ లవ్ యూ చెప్పలేకపోయాను. అమ్మయ్యా, నువ్వు రాహుల్ని లవ్ చేయట్లేదనే విషయం నాకు ముందే తెలుసు. తెలుసా? ఎలా? ప్రేమలో ఉంటే ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అని చెప్తారు. ఇలా అనిపిస్తుందా, అలా అనిపిస్తుందా అని అడగరు. నువ్వు అడిగావు, నాకు అప్పుడే అర్థమైంది నువ్వు రాహుల్తో లవ్లో లేవని. అర్థమైందా? కానీ మనకు అర్థమైతే సరిపోదు, ఆ రాహుల్ కూడా అర్థం అవ్వాలి. వెళ్ళి చెప్పు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. అవి నేను చెప్తానులే. చెప్తానులే ఏంటాడి? ప్రేమిస్తున్నావు అన్న ఫీలింగ్ మనసులో దాచుకోవచ్చు, ప్రేమించట్లేదనే దానిలో ఏ ఫీలింగ్ లేదు, ఏ ఫీలింగ్ లేదని ఎలా ఫీల్ అవ్వాలి? ప్లీజ్, నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, నువ్వు వెళ్ళి చెప్పాడి. అవి నువ్వు అంత టెన్షన్ పడకు. రాహుల్ ఇంక నీ జోలికి రాడు, ఎందుకంటే రాహుల్ని అరేంజ్ చేసింది నేనే. అవి వాట్? నువ్వు అరేంజ్ చేసావా?